కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ మెథడ్ లో షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలి, అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి. సో ఆ టిప్స్ అనేవి ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్. ఒకసారి అయితే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా అయితే వచ్చేసిందో. సో మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేవి రాలేదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి మనకు లైనింగ్ అయితే నేను డబుల్ మడత వేసేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇక్కడ ఉంది కదా, బ్యాక్ పార్ట్ లో ఈ విధంగా నెక్ దగ్గర ఇలా కొలుచుకోవాలి. అటు సైడ్ కుట్టు కానీ ఇటు సైడ్ కుట్టు వరకు కొలుచుకుంటే నాకు 16.5 అయితే వచ్చింది. ఈ 16.5ను సగం చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. 8.2 గీతల దగ్గర ఒక గీత అయితే తీస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫీచర్లో అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం 2 ఇంచులు. సో మనకు చెస్ట్ మార్కింగ్ మనకు 16.5 వచ్చింది. దానికి సగం చేసుకొని 8.2 గీతలు అయితే మార్కింగ్ అయితే చేశాను. దానికి ఖచ్చితంగా 2 ఇంచులు కలిపితేనే షోల్డర్ సంక అనేది తీసుకోవాలండి. ఒకవేళ మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ చెస్ట్ ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసేసేయండి, ఓకేనా. సో నేను అదే అనేది నెక్స్ట్ వీడియోస్లలో చాలా వీడియోస్లలో చెప్పాను, మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చెస్ట్ ప్రకారంగా ఏ విధంగా షోల్డర్ సంఖ్య తీసుకోవాలనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ తీసుకొని పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ నెక్ దగ్గర ఎంతవరకు వచ్చింది, నాకు 10.5 అయితే వచ్చింది. అంటే ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఎప్పుడైనా సరే బ్లౌజ్ మార్కింగ్ చేయాలి అంటే అసలు అందరికి జాకెట్లు ఒకేలాగానే ఉండవండి. కొంతమంది మెడ పైకి దొడిగేటోళ్ళు ఉంటారు, కిందికి దొడిగేటోళ్ళు ఉంటారు, డీప్ గా దొడిగేటోళ్ళు ఉంటారు. సో అట్లాంటి బ్లౌజులకి కొంచెం కొలతలు అనేవి మారుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట, అంటే ఓవర్ డీప్. సో దీనికి వచ్చేసి మనము షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అది ఎలాగానే చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడవు వచ్చేసి వెనకల భాగం పైన భుజం పైన కుట్టు కాంచి కింద వరకు కొలుచుకుంటే 14.6 అయితే వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 15.6 దగ్గర పొడు మార్కింగ్ అయితే చేస్తున్నా. మనకు మొత్తం బ్లౌజ్ పొడవు మొత్తం ఒరిజినల్ వచ్చేసి 14.6, దానికైతే ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు ఇది నెక్ డీప్ నెక్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఒకసారి నెక్ పొడవు ఈ విధంగా కొలుచుకోవాలి. సో ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ అనేది కొలుచుకోవాలి ఇట్లా టేప్ తోటి. నాకు వచ్చేసి 4 గీతలు తక్కువ అయితే ఉంది. సో అక్కడైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక 1/4 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇదేంటంటే మనం పైపింగ్ చేస్తున్నాం కాబట్టి 1/4 ఇంచు, లేదంటే హెమ్మింగ్ చేసి పడేదానికి 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఈ నడుము లూజ్ తోనే మనకు మొత్తం బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుందండి. నడుము లూజ్ కాదు, ఇది చెస్ట్ లూజ్ అనమాట. సో ఇప్పుడు నాకు మొత్తం ఎంత వచ్చింది, ఈ 2 ఇంచులు కలిపితేనే చూడండి ఫ్యూచర్ లో లాగైతే కుట్లు నిప్పుకోవడం కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ 2 ఇంచులు కలిపితేనే ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ కోసం వచ్చేసి ఇప్పుడు నాకు 10.2 గీతలు వచ్చింది కింద. సో దాన్ని సగం చేసుకుంటే నాకు 5.1 గీత అయితే మనకు షోల్డర్ కోసం అయితే వచ్చింది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కి అయితే ఇలా పెట్టుకోకూడదు. డీప్ నెక్ బ్లౌజ్ కు ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేయాలి. ఇది నార్మల్ గా 9, 9.5, 9 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా ఈ మెథడ్ ని ఫాలో అవ్వాలి. కానీ ఇదేంటంటే మనకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. అంటే దీని ప్రకారంగా కొలత అయితే తీసేసుకోండి. ఏమంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసేయండి. ఇప్పుడు అదే మార్కింగ్ ఇక్కడ లైన్స్ అనేది చుట్టపోకుండా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు పొడుగు మార్కింగ్ అని వచ్చేసి 15.6 దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనము ఇక్కడ పొడుగు మార్కింగ్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేస్తాను. ఈ మార్క్స్ వేసుకోవటం వల్ల ముడతలు అనేవి రావండి. చాలా మంది ఇట్లా మామూలుగా చేతనే గీతలు గీస్తూ ఉంటారు. సో ఇలా గీయటం వల్ల మనకు క్రాస్లు పోయినాయి అనుకోండి, అక్కడ కూడా ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదా కొంచెం లోపలికి మార్కింగ్ చేశారనుకోండి, లోపలికి పోయి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ మొత్తం మనకు 10.2 గీతలు వచ్చింది కదా, దాంట్లో సగం చేసుకుంటే 5.1 గీత అయితే వచ్చింది. అదే సంఖ్య కోసం కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కొలత ఆల్తీ బ్లౌజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చూసుకుందాం. మ్యాచ్ కాకపోయిందా అనుకోండి కొంచెం పెంచుకోవాలి, కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది మామూలుగా చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ తోటి ఇట్లా కొలిచి వస్తుంది. ఇది వచ్చేసి మాక్సిమం అందరికి అయితే సరిపోతుందండి. కానీ ఎక్కువ వచ్చేసి కొంచెం హ్యాండ్స్ అయితే కొద్దిగా లావ్ అయితే ఉన్నాయి. సో చూద్దాము సరిపోతుందో లేదని మళ్ళీ రౌండ్ అంతా సంక రౌండ్ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత చూద్దాము. సో ఇప్పుడు చూడండి నేను చెస్ట్ మార్కింగ్ 8.2 గీతల దగ్గర ఇది ఎగ్జాక్ట్ గా కుట్టు పడాలనేసి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసం ఇది కట్టింగ్ మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు చూడండి మళ్ళీ మనము సంక రౌండ్ దగ్గర ఖచ్చితంగా 1.5 ఉండేలాగా చూసుకోండి. ఇలా 1.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకోవడం కోసం మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా, 5 ఇంచులు సగం చేసుకుంటే 1.5, 2.5 దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇట్లా రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన భుజం పైన 1/2 ఇంచ్ కుట్ట కోసం వదిలేసుకొని అక్కడ నుంచి ఆల్తీ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ ని ఇట్లా పైన భుజం పైన కుట్టు కానుంచి టైట్ మనం సైడ్ ఫీచర్ లో మనం సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వేసుకున్నాం చూడండి, అక్కడ వరకు ఒకసారి
కొలుచు చూసుకోవాలి. అది మన ఆల్తీ బ్లౌజ్ సంక్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి, కరెక్ట్ గా సరిపోయినట్టే. కానీ ఇక్కడ మనకు మ్యాచ్ కాలేదు అంటే మనకు సంక్ అనేది ఇంకొంచెం కిందికి దించుకోవాలి. అంటే లూజ్ ఉందనమాట, అంటే కొంచెం ఎక్కువ వచ్చేసింది. సో అందుకోసం వచ్చేసి నేను ఒక ముక్కల నుంచే పెంచుతున్నాను, తర్వాత మళ్ళీ తగ్గించేది ఉంటుంది. సో చూడండి మాక్సిమం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 6కు ఒక గీత అయితే తక్కువ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది కూడా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కూడా సెట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాము. సో కిందికి అయితే వచ్చిందనమాట, అంటే ఆల్తీ బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ మనకి కిందికి వచ్చేసింది. సో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ కూడా 1.5 పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసేసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ అనేది పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనకి ఆల్తీ బ్లౌజ్ సంకకు మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ కు ఎగ్జాక్ట్ గా సరిపోతే మనకు ఇంకా బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చినట్టు అనమాట. సో చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టుకా నుంచి ఈ విధంగా ఇట్లా కొలు చూసుకుంటే కొంచెం తక్కువ ఉంది, అంటే కొంచెం పైకి తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ అయిపోయింది, కొంచెం ఒక పావించు కూడా కదా, ఒక లైన్ మెయిన్ అట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకు సంక్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలంటే అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఒకసారి కొలిచి చూపిస్తాను. సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుందండి. ఇంకా సో మనం ఎంతైతే కుడతామో అంతే ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి. సో నాకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా అయితే సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ విడ్త్ ఎంత కావాలి, ఎంత షోల్డర్ తీసుకోవాలనేది మీకు ఈజీ మెథడ్ అయితే చెప్తాను. మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టేయాలండి. మామూలు అయితే ఈ సైజ్ బ్లౌజ్ కు షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచులు, భుజం దగ్గర వచ్చేసి 3 ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు డీప్ గా తొడగరు అనమాట. బ్లౌజ్ అంటే డీప్ గానే ఉంది, బ్లౌజ్ ఏమో నెక్ డీప్ ఉంది కానీ బ్రాడ్గా లేదనమాట, వెడల్పుగా లేదు, కొచ్చగా వచ్చేసింది. సో అందుకోసం వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ అనేది పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి పైన భుజం పైన వచ్చేసి 2కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. అందుకోసం వచ్చేసి కింద మాత్రం 2కు 2 గీతలు ఎక్కువ అయితే పెట్టేశారు అనమాట. పైన కింద ఒక 1/2 ఇంచు అనేది తేడా ఉండాలి నెక్ దగ్గర. భుజం పైన వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే కింద వచ్చేసి 2.5 తీసుకోవాలా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకుంటున్నాం కాబట్టి మనము ఇప్పుడు నడుము లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టు వదిలేసుకొని అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ గా టేప్ తోటి కొలిచి చూడండి ఎంత వచ్చిందో. టేప్ తోటి మనకు నడుము అనేది కొలుచుకోవాలి. ఎంత వచ్చింది ఇక్కడ 28.5 వచ్చిందండి. 28.5కు కొంచెం ఎక్కువైతే ఉందన్నమాట. సో దాన్ని ఇట్లా సగం చేసుకొని ఇట్లా 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 28.7 అయితే వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు చెస్ట్ మార్కింగ్ మన నడుము అనేది 2 సమానంగా అయితే వచ్చేసాయి అనమాట. నడుము సమానంగా ఉంది, చెస్ట్ సమానంగా ఉంది. ఇట్లా రేర్ గా అయితే వస్తాయండి బ్లౌజెస్. ఎక్కువ శాతం అయితే ఇట్లాంటి బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉండవు. సో ఎవరికో 100లో ఒక 20% ఇలాంటి బ్లౌజెస్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి మనం నడుము దగ్గర టక్స్ వేసుకోవాలి కదా, అందుకోసం వచ్చేసి నడుము లూజ్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సగం దగ్గరికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ మనం అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాం. అలాగే ఇక్కడ సైడ్ ఫిట్టింగ్కి వెళ్ళి మనకు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక 1/4 ఇంచెస్ మీద ఇక్కడ ఎగస్ట్ అనేది కట్ చేసేయండి పైకి. ఈ విధంగా కట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో చూడండి ఇది వచ్చేసి మనకు సంకరం మార్కింగ్ చేసేది. ఇక్కడ కింది లైన్ కటింగ్ అయితే చేసుకోవాలి. పైది వచ్చేసి మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రాలేదన్నమాట, అందుకోసం ఇట్లా కిందికి అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు నెక్ కట్ చేసుకుంటాను. అలాగే మనకు ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఎగ్జాక్ట్ కుట్టు పడతానేసి అక్కడ టక్స్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు వచ్చేసి ఇదే క్లాత్ లో మన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఇదే మడత ఇంకొక మడత ఇట్లా వేసేసుకుంటే మనకు 2 చేతులు అయితే వస్తాయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కంపల్సరీ ఎక్కువ తక్కువ అయితే ఉంటాయి. ఒకవేళ మనకు చుట్టానికి సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ కంపల్సరీగా అయితే ఎక్కువ తక్కువ అయితే ఉంటాయి. కంపల్సరీగా అయితే ఇట్లా స్ట్రైట్ గా ఒక మార్క్ చేసేసుకొని ఎత్తు తగ్గులు అయితే కట్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇది నేను చేతులు అయితే తిరిగి చేస్తున్నాను అండి. చేతులకు వచ్చేసి హంచు వచ్చింది కదా, హంచు కోసం వచ్చేసి తిరిగి చేస్తున్నాను. ఎమ్మింగ్ అయితే పెట్టట్లేదు, అందుకోసం 1/2 ఇంచు కింద మార్కింగ్ చేశాను. అలాగే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది చేతులు, దానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను అనమాట. మొత్తం టోటల్ గా నాకు 7.5 అయితే వచ్చింది. 7.5 అయితే వచ్చిందండి. అందులో మనము 3 ఇంచులు అనేది డౌన్ చేసుకుని చివరన 3 ఇంచులు అనేది డౌన్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే 3 ఇంచులు తీసేసేయాలన్నమాట. 7.5లో 3 ఇంచులు తీసేసి ఇక్కడ చివరన క్లాత్ చివరన మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీదనే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ సంక్ అనేది కొలిచి చూసుకోవాలి. సో చూడండి మన టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. మనకు ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది చక్కగా మార్కింగ్ చేసుకుని దీనికి ఇట్లా
మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు జున్ను ఏ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా మనము హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఓపెన్ చేయకముందుకు టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టు పడతా అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కువ తక్కువ ఉన్నాయనేసి ఇక్కడ కట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం సంకలోత్ అనేది తీసుకోవాలి. సంకలోత్ తీసుకోవడం కోసము 2 లేయర్స్ ని ఇలా తీసేసుకోండి. అంటే ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మన సంకలోత్ అనేది తీసేసుకోవాలి. ఈ టక్స్ వరకు ఇట్లా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా టక్స్ అనేవి పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి పడాలా చూసుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మిగిలిన పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మన హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ క్లాత్ అయితే ఉందండి ఎక్కువ. సో ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఫుల్ వస్తుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ ముందు మనకు క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఆల్తి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవుకు అలాగే మన దగ్గర మిగిలినటువంటి లైనింగ్ కు ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నాకైతే సరిపోయిందండి. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గరే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడే ఇట్లా పెట్టేస్తున్నాను. మనకి ఈ మూల నుంచి చూడండి, ఈ మూలని ఇట్లా త్రిభుజాకారంలో మనకు ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంటది. ఇట్లా చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవడం వల్ల మనకు ఫుల్ క్రాస్ అయితే వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి. అంతకంటే ముందు ఇక్కడ సైడ్ లోకి వచ్చేసి ఒక 2.5 తీసేసేయండి. ఇటు సైడ్ కంపల్సరీగా 2.5 తగ్గించేసేయాలి. అది వచ్చేసి మనకు సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, అక్కడ క్రాస్ పట్టీలు జాయింట్ చేసుకుంటాం చూడండి, అది అనమాట. సో సైడ్కి వచ్చేసరికి ఇక్కడ 2.5 తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మొత్తం చుట్టూరు ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసిన తర్వాత మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి ఉన్నాయి. ఆ టిప్స్ని ఫాలో అవుతే మీకు భుజాలు అనేవి జారవు, అలాగే మనకి ఎక్కడ ముడతలు అనేవి రావు. అలాగే వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఒకసారి పొడవు వస్తుంటాయి, ఒకసారి తక్కువ వస్తుంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవుతూ నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ మీరు కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టు పట్టాలి అనేసి ఒక లైన్ అయితే మార్కింగ్ చేశాను పైకి. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాము. సో పైనుంచి ఆల్తీ బ్లౌజ్ లో పైన ఒకసారి పట్టి సైడ్ కొలుచుకోవాలి. పైన భుజం పైన ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ చేసినా చూడండి, అక్కడ మెయిన్ టక్స్ ఉంటుంది, అక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ నుంచి పైన అర్ధించి కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఒక అర్ధించి అనేది కింద పెంచుకోవాలి. ఓకే, నాకు మొత్తం టోటల్ వచ్చేసి 13 ఇంచులు అయితే వచ్చిందండి. వీళ్ళకి పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది. 13 ఇంచుల ఫ్రంట్ పొడవు అయితే సరిపోతుందండి వీళ్ళకి. సో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మన ఫ్రంట్ నెక్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు చూడండి పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకొని అక్కడ నుంచి మన ఆల్తీ బ్లౌజ్ అనేది ఉక్సులు పట్టి సైడ్ ఇలా నెక్ అనేది కలుచుకోవాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా. ఇక్కడ చూడ ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట, అది మన కటింగ్ మార్కింగ్. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మార్కింగ్. మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో ఇలా చూసుకోవాలన్నమాట. సో మనకు ఈ స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ దాకా రావాలి. సో అంటే మనకి ఇక్కడ దాకా వచ్చింది ఉక్సుల పట్టి సైడ్ నెక్ అనేది. సో అలాగే ఇక్కడ క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ దాకా జాయింటింగ్ ఉంది, ఇక్కడ దాకా అయితే 1 ఇంచ్ అనేది పెంచేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అలాగే సైడ్ కు 2.5 తీసేసాం కదా, ఆ మార్కింగ్ కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఆల్తీ బ్లౌజ్ నెక్ కాడ మనం ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే కనుక మనకు ఇది 7 కంటే ఎక్కువ ఉందండి నెక్. ఒకసారి మీకు కొలుచు కూడా చూపిస్తాను. 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాక్ పార్ట్ లో నెక్ ఎంతైతే తీసుకుంటామో అంతే ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ లో 2 గీతలు తక్కువ అయితే తీసుకున్నాను కదా పైన నెక్ దగ్గర. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ 2కు 2 గీతలు తక్కువ దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. చూడండి 7.5 వచ్చిందనమాట నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 అంటే మనకి ఇది డీప్ నెక్ అనమాట. సో అందుకోసం వచ్చేసి బ్రాడ్ పెట్టుకోకూడదు, కొంచెం వచ్చేలాగానే పెట్టేసుకోవాలి, అప్పుడు మనకు భుజాలు అనేది జారవు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ లో నాకు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. సో చూసారు కదా కొంచెం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లో ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు సంకలోత్ అనేది తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ కు కంపల్సరిగా సంకలోత్ అనేది తీసుకోవాలండి. అందుకోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ లో ఏ విధంగా ఎల్ షేప్ మాదిరి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాం ఒక బాక్స్ మాదిరిగా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక బాక్స్ మాదిరిగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇది వారకు వచ్చేసరికి ఇది కింద ఉన్న లైన్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లైన్. ఇక్కడ 5కి వచ్చేసరికి కొంచెం పైకి ఒక 1/2 ఇంచెస్ మీద పెంచుకోవాలన్నమాట. అలా పెంచుకోవడం వల్ల ఎక్కువ తక్కువ అనేవి రావు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు. సో ఇలాగ బాక్స్ లోనే సంకలోత్ అనేది తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ లో అనేది ముడతలు అనేవి రావన్నమాట. ఓన్లీ బాక్స్ లో మాత్రమే సంకలోత్ అనేది తీసుకోవాలి, అర్థం చేసుకుని. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీదనే కటింగ్ అనేది చేసుకుంటున్నాండి. ఇది వచ్చేసి మనకు కటింగ్ లైన్ మీదనే కటింగ్ చేయాలండి. ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్ లైన్ అనమాట. అది ఇందాకలా 2 గీతలు చేశాను కదా, అది స్టిచ్చింగ్ లైన్.
సో ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా అంతే, లోపల బాక్స్ లోపల ఉన్న లైనింగ్ ని, బాక్స్ లోపల ఉన్న మార్కింగ్ ని కటింగ్ చేసుకోవాలి. ఇది మనము సంఖ్యలో తీసుకున్నాం అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు నెక్ లూజ్ లేకుండా అలాగే భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ గా ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఇట్లా పావించు క్రాస్ ఇలా కటింగ్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ అనేది నెక్ లూజ్ లేకుండా బాగా టైట్ గా బాగా కరుచుకపోతుంది అనమాట. సో ఇంకా మిగిలిన క్లాత్ లో షేప్ బిల్టులు అనేది కట్ చేసుకున్నాము. ఇందుకోసం వచ్చేసి మనం నడుము పట్టి ఉంటుంది కదా, మనం నడుము కట్ చేసుకున్నాము. దాన్ని కొలు చూసుకొని క్లాత్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. మనకు నడుము భాగం ఉంది కదా, ఈ నడుము భాగం దగ్గర వరకు ఈ విధంగా ఇట్లా కొలిచి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ ఈ చివరికి వచ్చేసరికి 3 ఇంచులు తీసుకోవాలి. అటు ఒకసారి పట్టి కజ్జపట్టి సైడ్ వచ్చేసరికి 4 ఇంచులు. అలాగే ఈ సైజ్ బ్లౌజ్ కి వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చేసి 2.5 అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఇంచులను 2.5 ఇంచుల్ని అలాగే 3 ఇంచులను కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఒకసారి ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగానే ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈజీ మెథడ్ అనమాట. మన కాల్తీ బ్లౌజ్ ఏ విధంగా వచ్చారో అదే పద్ధతిలోనే మనకు ఫిట్టింగ్ కూడా బాగా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇది వచ్చి మనకు లైనింగ్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనము బ్లౌజ్ 2 సైడ్లు అంచు అనేది ఒకేలాగానే వచ్చేసింది కాబట్టి ఈ విధంగా ఇట్లా మడత అయితే పెట్టేస్తుంది అనమాట. మనకు సంగ పీసులు అట్లా ఏం పడవు. సో అందుకోసం ఇట్లా 2 అంచులు వచ్చినప్పుడు సంగ పీసులు అస్సలు పడవండి, మనకి ఇంకా క్లాత్ కూడా మిగులుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా మడత అయితే పెట్టేశాను. 2 అంచులు ఒకే సైడ్ వచ్చేలాగా ఇట్లా మడత అయితే పెట్టేశాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ బ్యాక్ పార్ట్ ఇంకా సేమ్ మనం కట్ చేసినటువంటి లైనింగ్ మొత్తం ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని లెక్కనే కట్ చేసుకోవాలి. ఏమంటే చుట్టూరు లైనింగ్ చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని ఈ ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే లైనింగ్ అతికించేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి మనం చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా సంగ పీసులు ఏం పడవండి. ఇక్కడ వచ్చేసి మన షేప్ బెల్టులు కూడా ఇట్లా పెట్టేసాయి అనమాట. సో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి, తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకు చుట్టూరు 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి. క్రాస్ పట్టీలకు మందంపాటి క్లాత్లు అయితే వేసుకోవాలండి. సో మనకు లైనింగ్ అనేది మిగిలింది కాబట్టి లైనింగ్ పీసే వేసేస్తున్నాను. మనకు బయటికి అయితే కనిపించకూడదు అనమాట. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత క్రాస్ పట్టీలకు వేరే పీసులు వేసేసామనుకోండి, బయటికి కనిపిస్తే బాగుండదు. సో మనకు కలర్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకోసము ఇలాంటి కలర్ తీసేసుకొని మనం క్రాస్ పట్టీలకు 3 పీసులు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎగస్ట్రాని కటింగ్ అయితే చేసుకోవాలి. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే మన వీడియోని యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.